నువ్వు నాయన. ఓకే రైట్ మిత్రులారా, నేను చెప్తున్నా ఈ దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఒక మంచి వాతావరణంలో విషతుల్యమైన మనసుతో కాకుండా మతాతీతంగా కలిసిమెలిసి ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. కాదని చంపుకున్నామంటే చంపుకొని సావండి, చేసేదే ఉంది చెప్పండి. ముస్లింలని, ఈ క్రైస్తవుల్ని చంపుతున్నారనుకో, కొడుతున్నారనుకో, మా మతం వద్దు అంటే ఏం చేస్తారు? ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళల్లో కూడా తట్టుకోలేనప్పుడు, బలహీనుడి మీద తీవ్రమైన ఒత్తిడి ఎదురైనప్పుడు గేరిలా యుద్ధానికి వెళ్ళిపోతారు. ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. చంపుకొని చివరికి ఎవరు మిగులుతారు చెప్పండి? ఏముండదు అక్కడ. ఎవరి మీదైనా సరే, పిల్లి మీదైనా సరే తీవ్రమైన నియంతృత్వాన్ని తీసుకొస్తే ఎవరైనా వ్యతిరేకంగా తిరుగుతారు. నా దేశం అయితే నేను నమ్ముతుంది, ఈ దేశంలో ఉన్న ప్రజలు కొద్ది మంది సృష్టిస్తున్న అబద్ధపు అపోహల్లో గురి కాకుండా ఈ దేశాన్ని కాపాడుకుంటారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి దేశాన్ని, మన తండ్రులు ఎవరైతే దేశ స్వాతంత్రానికి ప్రాణత్యాగం చేసి నిలబెట్టారో ఆ స్ఫూర్తిని, ఆ బంగారు దేశం